మీరు నాకు అన్నలు గారు, తండ్రి లాంటి వారు. ఈయన గారు అన్నదానాలకి ఆస్తి మొత్తం కరిమింగిన వెలగపండులాగా అయిపోయింది. రేపటి నుంచి ప్రసాదం ఎలా అన్న పరిస్థితి. మీరు తానీషా ప్రభువు వద్ద పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు. మీ కొలువులో గోపన్నకు కూడా ఏదైనా నౌకరీ? ఈ విషయంలో ఇప్పటికే మేమిద్దరం ఒక నిర్ణయానికి వచ్చేశాం. గోపన్నని మా వెంట గోల్కొండకు తీసుకువెళ్ళి మంచి నౌకరీ ఏదన్నా ఇప్పిస్తాం. ఏం గోపన్న? అలాగే మావయ్య. मैं बादशाह नहीं हूं, भक्त हूं. मैं जनताओं का राजा नहीं हूं, उनका सेवक हूं. माशाअल्लाह. అక్కన్నాజీ, మాదన్నాజీ, మీ మేనల్లుడు గోపన్నను పరిచయం చేస్తానన్నారు. ఎక్కడ? గోపన్న. సలాం వాలేకుం బాద్షా. నువ్వు ప్రజల మనిషివని మీ మేనమామలు చెప్పగా విన్నాం. ఆ ప్రజలు మా పాలన గురించి ఏమనుకుంటున్నారో వినాలని ఆశిస్తున్నాం. జహాపన, మీకు నిప్పులాంటి నిజం చెప్పమంటారా, లేదా మీ మెప్పు కోసం అధికారుల్లా అబద్ధం చెప్పమంటారా? శభాష్, నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాం. నిజమే చెప్పు. ఈ మధ్య మా నేలకొండపల్లి ప్రాంతంలో కరువు వచ్చిందని మీకు తెలిసే ఉంటుంది. తెలుసు. కరువు నివారణకు కావలసిన నిధులు పంపామని నీకు తెలియదా? పంపటంతో బాధ్యత తీరిపోదని ప్రభువులు తెలుసుకోవాలి. క్యా? కొంచెం అర్థమయ్యేలా చెప్తావా? ఒక మంచుగడ్డ తెప్పిస్తే అర్థమయ్యేలా చూపిస్తాను. ఎవరెక్కడ? జహాపన, ఇది మీరు పంపించిన నిధి. దీన్ని మీ చేతుల మీదుగా పక్కన వాళ్ళకు అందించండి. అలాగే. మీరు పంపిన నిధి అధికారుల చేతులు తడిపి సామాన్య ప్రజలు చేరేలోగా ఇలా అయిపోయింది. వాహ్, శబాష్. అక్కన్నాజీ, మాదన్నాజీ, మీ అల్లుడు గారు మీలాగే సామాన్యుడు కాదు. ఇక ముందు ఇలాంటివి జరగకుండా నిఘా పెడతాం. జహాపన, ఇతనికి ఒక మంచి నౌకరీ ఇప్పించండి. బేగం గారే సెలవిచ్చాక ఎదురేముంది? మీ గోపన్నను వెంటనే హస్నాబాద్ తహసీల్దార్గా నియమించండి. జహాపన, హస్నాబాద్లో మీ బావుమరిది మట్టే సాహిబ్ తహసీల్దార్గా ఉన్నారు కదా. అతన్ని గోల్కొండ కారాగారానికి అధికారిగా బదిలీ చేయండి. మేరీ బుల్బుల్, इतना सुंदर है. अरे ఇది రాజా. ఓం నమః శివాయ. मेरी प्यारी. వాడు లోపల, మనం కాపలా. మీరిద్దరు ఇక్కడ ఏం పిగుతున్నారా లుచ్చాక బచ్చాలారా? బత్తాయి లాంటి అమ్మాయిని జహాపానికి పంపించడమేనా? నేను మగాళ్ళ కనిపెట్టలేదా? ఓం నమః శివాయ. బోలో పంతులు జీ. పొలుత్తా, మీరిద్దరు నాకు మగ పురుగుల్లా కూడా కనిపించలేదు. మరి నీతో చచ్చే నేను అడిగాను తోడు దన్ను లోపల తబలా మచ్చ కూడా అయిపోయింది. పదండి. मेरी प्यारी. హే మీరా పంతుల్, నాకీ ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు రావద్దని చెప్పలే. నీకీ నొక్కవే బుల్బుల్. తబలా మూత ఆగిన తర్వాతనే లోపలికి వచ్చాను జహాపన. క్యా బోల్ బోల్, నీకీ నొక్కవే. ఇంకా బోలేదేమీ లేదు. కొత్త తహసీల్దార్ గారు వస్తున్నారు. క్యా బోలా? కొత్త తహసీల్దార్ నీ ఆసనం కింద అగ్గి పెట్టబడింది. యల్లా మాకి కింద. మీ బావగారు తానేజే గారు స్వయంగా లేఖ రాసి పంపించారు. క్యా క్యా? తమరి తహసీల్దార్కి రీత్తు పుక్కుని గోదాట్లో పడిపోయింది. క్యా రే? ఓం నమః శివాయ. ఓం నమః. ఆ బందిఖానా గోల్కొండ కిలా మే దుబుక్ బోల్ కే గిర్ గయి. క్యా క్యా క్యా? అయ్యో, మీ బుల్బుల్ కింద పడిపోయింది. ప్యారీ, మేరీ ప్యారీ, మేరీ బుల్బుల్, ఇది పోతే పోయింది. నీకు గోల్కొండ కిల్లా రాసిస్తా. అడా చూపిస్తానా తడాకా? వచ్చేవాడు ఎవడైనా సరే పైకి పోయేవాడే. తానీషా కాదు,
అయినా తాత కదన్నా ఈ హసనాబాద్ కి తహసీల్దార్ నేనే. అరే పంతుల్, వాడు హెట్టించి వస్తున్నాడో నిఖావేయి. ఏటయిందే గోదారమ్మ, ఎందుకీ బులికి పాటు గగురు పాటు? ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు, ఏమైనట్టు? నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది మీదట్టు, మన సీతారామ స్వామికి మంచి ఘడి రాబోతున్నట్టు. హోలేసా 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 హోలేసా, ఏటయిందే గోదారమ్మ. కృష్ణయ్యకు పింఛమైన నెమిలమ్మల దుంకులాట దుంకులాట, ఎంకన్నకు పాలు దాపిన పాడావుల ఎగురులాట ఎగురులాట, రామునికి సాయం చేసిన ఉడుత పిల్లల ఉరుకులాట ఉరుకులాట. చెప్పకనే చెబుతున్నవి, చెప్పకనే చెబుతున్నవి, మన సీతారామ స్వామికి మంచి ఘడి రాబోతున్నట్టు. హోలేసా 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 హోలేసా, ఏటయిందే గోదారమ్మ, ఎందుకీ బులికి పాటు గగురు పాటు? ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు, ఏమైనట్టు? నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది మీదట్టు, మన సీతారామ స్వామికి మంచి ఘడి రాబోతున్నట్టు. హోలేసా 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 హోలే హోలేసా హోలేసా హోలేసా. ఆహా, వేదమంత్రం కిత్త అచ్చా హే రే భయ్. వేద మంత్రాల కన్నా కొత్త తహసీల్దార్ బహుత్ వచ్చారు భయ్. చిచి, మనం వచ్చింది వాడిని పొగటానికి కాదు, పొలవటానికి. సందు చూసి ఏ సందులోనో కచక్కన పొలి చేస్తా. ఎప్పుడమ్మా? నీ గోలగతి నాకు. గోపన్న గారు, తహసీల్దార్ గోపన్న గారు, తహసీల్దార్ గోపన్న గారు, తహసీల్దార్ గోపన్న గారు. నీ మామల చెంచాగిరితో తహసీల్దార్ అయినావు. నా కుర్చీలో ఎన్ని దినాలు కూర్చుంటావో లెక్క పెట్టుకో. ముందు ప్రజల సమస్యలు ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టి అన్ని సున్నా చేయడం కోసం మాత్రమే లెక్కలు వేస్తాను. మీలాంటి వాళ్ళను అస్సలు లెక్క చేయను. రేయ్, నీకి లెక్కలేనన్ని సమస్యలు వస్తాయి. నీది బతుకు నిండు సున్నా చేస్తా. ఆగండి. పదవీ విరమణ చేసిన అధికారిని మర్యాదలు చేసి పంపడమే పద్ధతిగా ఉంటుంది. ఇలా కాదు. మర్యాద నీకి నేను చేస్తానురా, చేసి చూపిస్తా. గోలుకొండకు పోయి మది బెహంతో చెప్పి విని గోళ్ళు హూడగొట్టిస్తా. జహపానా, ఇది మన బగ్గి కాదు, కొత్త తహసీల్దార్ గారిది. ఇప్పుడు మీరు మాజీ తహసీల్దార్. మాజీ 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 మీరు మాజీ 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 అని గుర్రం వెనకెళ్తే ఓ మాట హై. వాడు అన్నది సత్యమే జహాపన. గుర్రాలకి కుక్కల్లా విశ్వాసం ఉండదు. పదవి ఊడిన వాళ్ళని చూస్తే అవి ఎక్కడ పడితే అక్కడ దంతాయి. నన్ను అట్టా తనబట్టే కదా బాయా అని నిట్ట అయ్యాను. అరే పంతుల్, నీకి ఏది గోల్మాల్ చేస్తావో నాకే తెల్వద్. అతి తొందరలో ఆ గోపన్న గాడికి గోరి కట్టేయాలా. మా బ్రాహ్మణులకి గౌరీలుండవు, పిండం పెట్టేటట్టు తేత్తా. ఇవన్నీ లోపల పెట్టండి. అలాగే
ఇవి తీసుకుని వెళ్ళి పూజా మందిరంలో పెట్టు. అట్టగేనమ్మా. ఏమండి, ఆ? లంకంత ఇల్లు ఏం చేసుకుంటావు? ఉండేది ఇద్దరమేగా, ఏమైనా చేసుకోవచ్చు. నేను ఉదయం వెళ్తే ఏ రాత్రికో వస్తాను. ఇంత లంకలో ఈ తహసీల్దారుని గారు ఏం చేస్తారో. శ్రీరాముని కోసం ఎదురు చూసే సీతమ్మల మీకోసం ఎదురు చూస్తూ ఉంటా. అయ్యా, మా ఊరి దొరగారి ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ప్రభు. అలాగే అలాగే, ఆ దొర గురించి వాకప్ చేస్తాను, తగిన చర్యలు తీసుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి. అవన్నీ మన బడలోకి ఎక్కించండిరా. అయ్యా, మేము ఎట్టా బతకాలయ్యా? బతకొద్దురా. 2 ఏళ్ల నుంచి నా భూమి కవులు సగం డబ్బులే కడుతున్నావు కదా, చచ్చిపోండిరా. బాబు అట్టగంటే ఎట్టగయ్యా? పోయినేడు కరువు, అంతకుముందు తుఫాను. అర్థం చేసుకోండి అయ్యా, అన్నీ తెలిసినోళ్ళు. తెలిసింది కాబట్టే కిందటేడు కవులు కింద ఇది పట్టుకుపోతున్నా. అంతకు ముందుటేడు కవులు కింద మీ అమ్మాయిని మా ఇంట్లో తాకట్టు పెట్టుకుంటున్నా. పైకం కట్టి మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళండి. దాన్ని బడెక్కించండిరా. ఆగండి. ఏమిటి ఈ దౌర్జన్యం? తహసీల్దార్ గారు, ఈ అదోలాబాద్ నుండి నన్ను మీరే కాపాడాలి. పెదవులెవరో నాకు బాగా తెలుసు. ఎరా దొర, ఈ ఊరి ప్రజలంతా నీ గులాముల, బానిసల, కాళ్లకు సంకెళ్ళేసి వెట్టి చాకరీ చేయిస్తావా? 50 100 వడ్డీకిచ్చి ఆ వడ్డీలకు చక్రవడ్డీ కట్టి కొంప గోడు పొలం పుట్ర అన్ని ఆక్రమించుకుని ఊరిని దోచేసావు కదరా. ఇకపై మీ దొరతనాలకు స్వస్తి, వెట్టి చాకిరీలకు విముక్తి. రైతే రాజు అన్నదే నినాదం, దున్నేవాడిదే భూమి అన్నదే శాసనం. పెత్తందారుల గుత్తాధిపత్యంలో ఉన్న కౌలు భూములన్నీ గ్రామ ప్రజల పేర పక్కా పట్టాలు రాసిస్తాను. తహసీల్దార్ గారికి, తహసీల్దార్ గారికి